ఆడే డీ తినదండి. అర్థమైంది. ఐ అండర్స్టాండ్. అభయ హస్తం. చెప్పాను నా కొడుకు 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడపు మంచి తేగ పెట్టుకుంటుకోమని మేకులు తిప్పి బాధొస్తా. Let's continue reacting to Mahesh Babu Garu's Kaleja movie. నన్న గోర్ధన్ నవాపయ్యవా బాగా పులిసిపోయింది భయ్యా. తాడు కొంచెం గట్టి కట్టవద్దాం. ఏం పరిగెత్తో కాడు బాగా లాగేస్తాయి. See how they're showing, otherwise this part won't be shown. గంటకి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. వాటర్ క్రాసింగ్ చేస్తే బాడీ ఫ్లవర్ అయిపోతుంది. పోసి నాన్న సిద్ధ నీకు కూడా పోయినా ఈడదో టైప్ నీకు ఇప్పుడు తెలిసింది. ఏదోటి భయ. Because that leg pain. He will want to know. That's all. He's tired. చూసేవాడు దెయ్యాలు దొక్కునేవాడు. ఆడే డీ తినదండి. పాఠాలు చెప్పాల్సిన ఏం పనులు నువ్వు చేసేది? ఏ ముహూర్తం దాన్ని పెట్రోల్ బంక్ వదిలేసాను భయ. జీవితం సంకనాకిపోయింది. చూడు ప్యాంట్లు చొక్కాలు చీర తగిలితే కొట్టు దరిద్రపు మగవాస్తో కక్కు చేస్తుంది భయ. నేను నాకు ఫోన్ చేసేస్తాను మేడం. హలో సుబ్బు నేను ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్తాను. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు ఫోన్ పెడతా ప్లీజ్ సుబ్బు. ఏంటి పరిస్థితి బాగాలేదు నాన్న. నీ పాటి నువ్వు ముద్దు పెట్టేసిపోతే నేనేమే నిద్ర లేదు, పగ తిండి లేదు, భయంకరంగా ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శుభో ఉన్నావా లేదా? శుభో నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే ఇంకోటేనా? ఐ హేట్ యూ డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాగున్నాడే, ఏం చెప్పంటావు? సిగ్గు బాత్రూమ్ లో టౌన్ కట్టుకుని నువ్వు ఇంగ్లీష్ లో అయితే చాలా స్టైల్ గా ఉంటున్నాను. థియేటర్ తిట్ నువ్వు కాకపోతే ఎవరు నువ్వంటే నాకు ప్రాణం వేసు. నువ్వు ఒక్కసారి ఒకలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఇంకోసారి ఆ మాట చెప్పు. నువ్వు ఒక్కసారి ఒకలా మాట్లాడతావు. లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పు. నా పేరు మాత్రం చెప్పే రాజు. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్లని కాదు. ఏం చేస్తున్నావు రాజు? నేనా? నేను మందు కొడుతున్నా. నిద్ర వచ్చిన ఇది ఉందే, దీని క్లాస్, దీని టేస్ట్, దీని లెవెల్ మొన్న లాగా వస్తుంది కదా, నోట్లో నోరు పెట్టేసింది. అప్పుడు నిజమే దాని వాసన, దాని ఊపిరి పోదట్లేదు. వచ్చేస్తుంది కొంచెం అడగలేమాట. ఫ్యామిలీ మ్యాటర్ లేడీస్ తో మాట్లాడుతుంది. డీసెన్సీ ఉండక ఇప్పుడు పెద్ద మంచి పరిగెత్తి తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడితే చెవులు మూసుకోవాలి అని జ్ఞానం ఉండకల్లా అరుస్తున్నాడు రాయుడు. ఎదురు మాట్లాడుతున్నాను. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం నానా గోవర్ధన పోయిందిరా. ఎవరు తప్పు చేస్తే నన్ను కొడతామండి? ఎవరు చేశారు తప్పు? ఏం చేశారు? ఆడు సుభాష్ బాబు కలిసి ఫ్యాక్టరీ పెట్టారు. అందులో తెచ్చిన వేస్ట్ తాకి ఆ ఊరిలో జనంతో చేస్తున్నారు. ఏం ఫ్యాక్టరీ నాకేం తెలుసు? అఫ్టర్ కొట్టాలండి నన్ను కొడితే ఆ సుభాష్ మీకెళ్ళాడు. ఆడికి తెలుసు వేరే ఆడుకుంటావు. ఇంత చేస్తగా నాకు అడిగాడు చెప్పలేదు భయ. తలకాయ బద్దలైపోతుంది భయ్యా. క్లాస్ మెచ్చిన పడరా అక్కయ్య అదే చేస్తూ తీసుకొస్తే ఇక్కడ పట్టవాలి గొడవ అండి. ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అటువంటి ఆయన పవర్ నీకు తెలీదు. కానీ రోడ్డు మీద ఒకటి కొట్టి కిడ్నాప్ చేస్తే ఎవడే మాట్లాడితే తెలుసా? కిడ్నాప్ చేయడానికి రౌడీ అయితే సరిపోతుంది. దేవుడు
ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడిని తెలుసు. అయ్యో అడిగిన తెలుసు పసిపెట్టా. నేను చెప్తాను కదా. నిజంగా నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తాను అనమాట. అది వినగానే డింగుమని జ్ఞాపకం అయిపోతుంది. ఆ తర్వాత నేను ఎవడ ఆపలేడు నాన్న. నువ్వు కూడా ఫిక్స్ చేసి చూసి. ఓ షూర్. ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టాండ్. అభయ హస్తం. దేవుడు. ఎవరు కాదు తెలుసుకోవాల్సిందే. అంతే, ఆయన చెప్తే నాకు ఏమర్థం అవుతుందండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కంప్యూటర్ ఎందుకు కూర్చోనా? కూర్చోనా? ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఆవిడ ఇన్వాల్వ్ చేయకండి. ఏమైనా నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మీరు లోపల ఏం పెట్టుకోకూడదు. ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్న జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆవిడ పెద్ద బూగ్గాడు సార్. సుబ్బుకి జీకే గడి కొడుకు పెళ్ళంట కదా? ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు. రోజు ఇదేమన్నా తక్కువ అనుకున్నా సార్. రాజస్థాన్ లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది. ముసుగు తీసుకురావాల్సి వచ్చింది. ఓపెన్ గా మాట్లాడే కొడతారండి సార్. తిరిగి నాతో మరి. ఓహో, చెప్ప పగిలిపోతుంది. ఎలాగంటారు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నాకేముంటాయి సార్, ఏవో చిన్న చిన్న కోరికలు. మా ఆవిడ తెలియకుండా ఏదో చిన్న సెటప్ మెయింటైన్ చేద్దామని. నీ హాబీలు కోరికలు తొక్కలు నాకెందుకు? ఆ జీకే గడి పానీలు ఎంత అట్టి పెట్టాడు? Don't worry, it's bulletproof. ఈ ప్లాస్టిక్ మనం తయారు చేసింది. It's scratch proof and look at this. Fireproof. Taste it. Taste it. He's not the. They are not the. Face off. ఏముంది? Made out of sugar cane. చెరుకు నుంచి తయారు చేస్తాం ఈ ప్లాస్టిక్. Yeah, those guys were from. Okay. Now it all makes sense. Durga Prasad, South India's #1 sugarcane crop owner, right? You're wrong. Number 2. Number 1 కుదరలేదు. Look here. వాళ్ళ దగ్గర పంట ఉంది, నా దగ్గర ఫ్యాక్టరీ ఉంది. ఇద్దరు కలిస్తే ప్లస్ వస్తుంది. సుభాష్ పెళ్లి చేసుకో. నీకు నచ్చిన అమ్మాయిని ఉంచుకో. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారా? నాకు తెలియదు సార్. ఇదిగో నేను మళ్ళీ చేస్తాను. మీరు ఏది చెప్పినా నేను చెప్పే ఆన్సర్ అదే సార్. సుబ్బు ఏమైందా? చూసావా రాజు, చివరికి మా నాన్న నా పెళ్లి కూడా ఎంత కమర్షియల్. ఊరుకో, నేను ఉన్నా కదా. నేను చచ్చానా? నేను ఉన్నా కదా. ఊరుకోనా? బొగ్గలు ఇంటి మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కలా ఉన్నాయి. ఓదారుస్తున్నాడు. ఎవరు రావు తడివేస్తున్నాడా? నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అయితే రా, టీపా పెట్టి నెచ్చి మీద కొట్టి చెప్పాను. ఏంటి బెదరు డల్గా ఉన్నావు? ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో మనకు తెలిసిపోయింది కదా. పోలీసు చెప్పావు, మిగతా విషయాలు ఆలోచించు. విషయం ఇంకేదో ఉంటాయి. జీకే గారు అక్కడ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెట్టడం, అందులో వచ్చే విషయం నీళ్ళలో కలిసి అక్కడ జనం చచ్చిపోవటం కరెక్ట్గా లేదు. ఎందుకంటే జీకే గారికి నిజానికి అక్కడ మనుషులు చచ్చిపోవాలి. అందుకే మెడికల్ క్యాంప్ క్లీన్ చేసేది. అంటే గ్రీన్ గారు అబద్ధం చెప్పాట? నిజమే, కానీ అడిగి తెలిసిన సగం. మరి మిగతా సంగతి ఎవరు చెప్తారట? నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. Oh, that is also in Destiny. No, she was not there actually. No. Like she told that the other 2 people will go. So they died, no? Did something with her. Oh! No. Here. ఆ స్థితిలో మన ఆఫీస్ దగ్గర కిడ్నాప్ చేశాడు. స్లీపించొచ్చా? Oh! Now he is in my hands. చెప్పలేదు. With what? చెప్పనంత కాదు, వాడికి తోడరాలేదు. సిగరెట్ ఆల్కహాల్ లాగా ఓడిపోవడం మొదలుపెట్టు. That night. It's bad habit.
విషయం తెలుసుకోవడానికి ఎవరున్నారు? ఎందుకు నా వెనక పడుతున్నావు? నువ్వెందుకు పారిపోతున్నావు? నాకేం తెలీదు. నేను ఇంకేం అడగలేదు. ప్రొఫెసర్ పోతాడని నీకు ముందే తెలుసు. అందుకే నువ్వు ఆ రోజు కార్ ఎక్కలేదు. వాళ్ళతో ఎవరున్నా పోతారు. ఎందుకు? 1,00,000 కోట్లు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్లాస్టిక్ ఫ్యాక్టరీ 1,00,000 కోట్ల. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఇస్ స్మాల్ థింగ్. అసలు విషయం దానికంటే చాలా పెద్దది. ఎంత పెద్దది? నన్ను చంపే ఎంత? ఒక ఊరిని చంపాలనుకున్నప్పుడు నువ్వు లెక్క. That's the plan. 10 కార్పొరేట్ కంపెనీలు, 100 మంది ఎంపీలు, మినిస్టర్లు, జీకే అందరూ కలిసి పండిన బలం. ఇదంతా జనానికి తెలిసేలోపు ఈ రాష్ట్రం నుంచి ఒక ఊరిని తుడిచేస్తారు. అసలు ఈ ఇష్యూ 7 నెలల క్రితం గిడదవాల అనే విలేజ్ లో మొదలైంది. జైసల్మేర్ నుంచి వెళ్ళిపోతూ డాక్టర్ పరాంజీ నేను అక్కడ ఆగాను. అదే రోజు రాత్రి అక్కడ దేవుడు ఊరేగింపు జరిగింది. అక్కడున్న కృష్ణుడి విగ్రహం పరాంజీని బాగా అట్రాక్ట్ చేసింది. దాన్ని టెస్ట్ చేయడానికి ఆ ఊళ్ళో ఉన్న దిలావర్ సింగ్ అనే అతను మాకు హెల్ప్ చేశాడు. అది కాపర్ కాదు, బ్రాంజ్ కాదు. దాన్ని స్క్రేప్ చేసిన తర్వాత తెలిసింది అది ఇరిడియం. బంగారం కంటే విలువైంది, ప్లాటినం కంటే బలమైంది, రేరెస్ట్ అండ్ టఫెస్ట్. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి కింద పడ్డ ఆస్ట్రాయిడ్ ఢీకుంటే తయారైన లోహం. ఇది ఎంత టెంపరేచర్ అయినా తట్టుకోగలదు. దీని శాటిలైట్స్ లోను, న్యూక్లియర్ వార్హెడ్స్ లోను వాడతారు. That's why I told no starting something is there in the ఇది name. కాపర్ లో కలిసినప్పుడు కొన్ని విచిత్రమైన లక్షణాలు చూపిస్తుంది. ఒకప్పుడు ఈ మెటల్ రాజస్థాన్ లో దొరుకుండాలి. దాంతోనే ఆ కృష్ణుడి విగ్రహం తయారు చేశారు. ఇట్ ట్రావెల్స్ ఆల్ ద వే ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఘాటి అండ్ ఫైనల్ గా నార్థర్న్ ఆంధ్రప్రదేశ్ లోని పాలి అనే విలేజ్ కింద సెటిల్ అయింది. 2 కోట్లు ఖర్చు పెట్టి మీ రీసెర్చ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే 1,00,000 కోట్ల విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రాంజే. ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దు. ఇక్కడితో మర్చిపోండి. How can I do that, sir? This is a property of the government. It can change the face of the That's why. వాళ్ళకి తెలియాలి. తెలిస్తే నాకేమిస్తారు? తప్పే కాంట్రాక్టా? నాకు మొత్తం రీడింగ్ కావాలి. It's illegal. ఈ రీసెర్చ్ కి డబ్బించింది నేను. అందుకే మీకు కాపీ ఇచ్చాను. నన్ను ఇరిటేట్ చేయొద్దు ప్రాంజే. బతకాలనుకుంటే ఈ విషయం ఇక్కడితో వదిలేయి. కానీ పరాంజీ జీకే మాట వినలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీని కలవాలనుకున్నాడు. అందుకే అతనితో ఉన్న దిలావర్ సింగ్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇంకెవరో ఉన్నారా? రాజు టాక్సీ డ్రైవర్ ఉన్నాడు. వాడి విషయం తెలుసా? ప్రొఫెసర్ పోయే కొంచెం తెలుసా తెలీదా? తెలియపోవచ్చు. ఆర్ యూ ష్యూర్? ఈరోజు ఇలాంటి డౌట్ చాలా కాస్ట్లీ అవుతాయి. వాడు కూడా తీసేస్తే 2 గవర్నమెంట్ ఆఫీసులు చెప్పారు. 10 బ్రాడ్ డే లైట్లో వీటికి కూడా చెప్తాను. మిస్ అటెన్షన్. పని చేయి. వాటిని ఇక్కడ బయట తీసుకెళ్ళి క్లీన్ చేసి. This is what he said, no violence. But here when you told me like that. దిలావర్ సింగ్ కి 5 లక్షల ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది అనుకున్నావు? మీ క్యాబ్ ఓనర్ కి డబ్బులు ఇచ్చి పేపర్స్ క్రియేట్ చేసి అది నీకిచ్చి నిన్ను రాజస్థాన్ పంపించారు. వాళ్ళ దగ్గర వచ్చిన గుండాలు సుభాష్ని కోసం రాలేదు, నీ కోసం వచ్చారు. This is completely GK's plan. ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి సంబంధం ఏంటి? ఇరిడియం ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కావాలి. స్ట్రాంగ్ ప్లాస్టిక్. దానికోసం ఫ్యాక్టరీ పెట్టాలి. కానీ ఆ స్ట్రాంగ్ ప్లాస్టిక్ తయారు చేయడానికి చెరుకు కావాలి. సో దుర్గా ప్రసాద్ కూతురు సుభాష్నితో నా కొడుకు పెళ్లి కావాలి. ఆ ఊరి కింద ఇరిడియం నేను ప్రశాంతంగా తవ్వుకోవాలంటే అక్కడ జనం ఉండకూడదు. అలానే ఊరు ఖాళీ చేయమని డైరెక్ట్ గా అడిగిన దౌర్జన్యం చేసిన ప్రెస్ కి గవర్నమెంట్ కి తెలుస్తుంది. పాలిలోని జనం వాళ్ళంతట వాళ్ళే వెళ్లిపోవాలంటే భయం పుట్టించాలి. వాళ్ళకు మూఢనమ్మకం అమ్ముతాను. వాళ్ళ అమాయకత్వంతో ఆడుకుంటాను. అక్కడున్న నీరు గాలి వాళ్ళని భయపెట్టేలా చేస్తాను. ఒక్కొక్క ప్రాణి దండలోంచి దారం తీసినట్టు తీసేస్తాను. అప్పటి నుంచి పాలి పక్కనున్న ఫ్యాక్టరీలో విష పదార్థాలు కలిపి అక్కడున్న నదిలో వదిలారు. అది తాగి జనం చావడం మొదలు పెట్టారు. ఆ ఊరు శ్మశానం అయ్యే వరకు అక్కడికి డాక్టర్లు రారు, మందులు రావు, వచ్చినా ఉండవు. వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేసే టైంకి పాలి ఖాళీగా ఉంటుంది. నువ్వు వచ్చేదాకా అంతా అనుకున్నట్టే జరిగింది. ఆ ఊళ్ళో ఒక్కసారి మైనింగ్ స్టార్ట్ అయితే జీకే నాకు 100 కోట్లు ఇస్తానన్నాడు. కన్ను చేతిలో ఉన్నప్పుడు సొల్లు కబుర్లు చెప్పకూడదు. పేచి పాపపాయి ఒక్క నొక్కంటే బుల్లెట్ ప్రాణం ఒకేసారి పోతాయి. జీకే గడ రేట్ అవుతున్నట్టు తిరిగి నేను మాత్రం సమాతో పతుకుతా. చెప్పా నా కొడుకు 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడకు మాంసి తేగ పెట్టుకునుకోమని మేకులు తిప్పి పాతొక్తా.